నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయనవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. సింహంలా జీవించండి. నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. మనం చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు. లోకం నోటు మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద కాదు. తెలివిగా ఆలోచించు, సులువుగా పని చెయ్యి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. ఎవరికి తెలియని విద్య నీకు మాత్రమే తెలిస్తే నిన్ను గొప్పవాడు అని అంటారేమో. అదే నీకు తెలిసిన విద్యని అందరికీ నేర్పించి చూడు, మంచితనం కూడా తోడవుతుంది. మన సమస్యలకు రెండే కారణాలు ఉన్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపరూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఏనలేనిది, అమ్మ రుణం తీరలేనిది. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి చెందకూడదు, మాటతో విసుగు రాకూడదు, ప్రవర్తన పరువు పోకూడదు, మరియు ఆలోచనలు మితిమీరకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనం ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడు మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం, నింగి నేలకు లేదు స్వార్థం, మధ్యలో ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు ఏమి పట్టుకరావు, పోయేటప్పుడు ఏమి పట్టుకపోవు. 3 నాళ్ళ ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు, పగలెందుకు? తెలుసుకో మానవ. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసిన కట్టుకున్నదొక్కటే, కాటికైనా పద పోదాం అంటుంది. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం మరే ఇతర స్నేహితుడు చేయలేడు.